హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెట్స్ లర్న్ విత్ గాయత్రి. ఈ వీడియోలో డిగ్రీ 5th సెమిస్టర్ బీఎస్సీ అండ్ బీసీఏ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి సంబంధించి వెబ్ ఇంటర్ఫేస్ డిజైనింగ్ టెక్నాలజీస్ యూనిట్ 1 బ్లాక్స్ ఇన్ హెచ్టిఎంఎల్ అనే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో మీరు కంప్లీట్గా బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అలాగే ఇన్లైన్ ఎలిమెంట్స్ గురించి నేర్చుకుంటారు. అలాగే డివ్ అండ్ స్పాన్ ట్యాగ్స్కి సంబంధించి సింటాక్స్ ఏ విధంగా ఉంటుంది, ఈ డివ్ ట్యాగ్ అలాగే స్పాన్ ట్యాగ్ ఎందుకు యూస్ చేస్తాము, అలాగే వాటికి సంబంధించిన కోడింగ్ అలాగే అవుట్పుట్ కూడా ప్రొవైడ్ చేస్తూ మీకు కంప్లీట్ నోట్స్ కూడా ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఎవరైతే స్టూడెంట్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. When comes to blocks in HTML, బేసికల్గా మనకి HTMLలో ఎలిమెంట్స్ అనేవి 2 టైప్గా ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్, అలాగే సెకండ్ వన్ వచ్చేసి ఇన్లైన్ ఎలిమెంట్స్. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మనం ఎలిమెంట్స్ అంటే ఏంటని నేర్చుకున్నాం కదా. సో ఈ వీడియోలో టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ గురించి నేర్చుకుంటాం. When comes to block level elements, these elements are create a new block of content. సో ఇవి ఎందుకు యూజ్ చేస్తామంటే టు క్రియేట్ డివిజన్ ఆర్ సెక్షన్ ఇన్ ఏ HTML వెబ్ పేజ్. సపరేట్గా మనం కంటెంట్ని డివిజన్ చేయాలంటే, సెక్షన్గా డివైడ్ చేయాలి అంటే సో ఈ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాము. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ కెన్ హ్యావ్ హైట్ అండ్ విడ్త్. సో ఇక్కడ మనకి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్కి సంబంధించి హైట్ ఉంటుంది, అలాగే విడ్త్ ఉంటుంది, అండ్ ఆక్యుపై ద ఫుల్ విడ్త్ ఆఫ్ దేర్ పేరెంట్ కంటైనర్. సో ఇక్కడ మనకి పేరెంట్ కంటైనర్ ఉంటుంది, చైల్డ్ కంటైనర్స్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ వన్ ఏం క్రియేట్ చేస్తామో సో దాన్ని పేరెంట్ కంటైనర్ అంటారు. సో టోటల్ ఆ పేరెంట్ కంటైనర్ని కూడా ఆక్యుపై చేస్తూ ఉంటాయి. అలాగే స్టార్ట్ ఆన్ ఏ న్యూ లైన్. సో ఇక్కడ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అనేవి న్యూ లైన్లో నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. అంటే కంటెంట్ని మనం వన్ లైన్ నుంచి అనదర్ లైన్గా సపరేట్ చేసి సెక్షన్స్గా డివైడ్ చేయడానికి ఈ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ కెన్ కంటైన్ అదర్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అండ్ ఇన్లైన్ ఎలిమెంట్స్. సో ఇక్కడ మనకి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్లో ఇన్లైన్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి, అలాగే అదర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ వన్ డివ్ ట్యాగ్. సో ఇక్కడ మనకి డివ్ ట్యాగ్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. నెక్స్ట్ పీ ట్యాగ్ మీన్స్ పారాగ్రాఫ్ ట్యాగ్, అలాగే H1 to H6. సో ఇక్కడవి హెడ్డింగ్ ట్యాగ్స్ అనమాట. అలాగే లిస్ట్స్, టేబుల్స్, ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. ఎగ్జాంపుల్ ఫర్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్కి వన్ ఆఫ్ ద మెయిన్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి డివ్ ట్యాగ్ అనమాట. డివ్ స్టాండ్స్ ఫర్ డివిజన్. It is used to divide the content into individual sections and to create division or section in a HTML web page. సో HTML వెబ్ పేజెస్లో కంటెంట్ని మనం డివైడ్ చేయడానికి, సెక్షన్స్గా డివిజన్ చేయడానికి ఈ డివ్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. ఈచ్ సెక్షన్ కెన్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఫార్మేటింగ్. సో సపరేట్గా సెక్షన్స్ డివైడ్ చేసినప్పుడు ఎవ్రీ సెక్షన్కి కూడా దానికంటూ ఓన్ ఫార్మేటింగ్ అనేది ఉంటుంది. ద డివిజన్ ఈజ్ ఏ లాజికల్ పార్ట్ ఆఫ్ ద డాక్యుమెంట్. సో HTMLలో డాక్యుమెంట్స్ అనేవి ఈజ్ ఐదర్ ఇన్లైన్ ఆర్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అయి ఉంటాయి. సో ఈ డివ్ ట్యాగ్ అనేది మనకి మెయిన్గా బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అనమాట. సో దీన్ని బ్లాక్ లెవెల్ కంటైనర్ అని కూడా అంటారు. సో ఏ బ్లాక్ మీన్స్ పారాగ్రాఫ్. సో ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేస్తే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటున్నాం కదా. సో ఇక్కడ బ్లాక్ అంటే ఒక పారాగ్రాఫ్ అని అర్థం అనమాట. సింటాక్స్ ఫర్ డివ్ ట్యాగ్. సో సింటాక్స్ అబ్జర్వ్ చేయండి. డివ్ ట్యాగ్ కూడా సేమ్ ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, అలాగే క్లోజింగ్ ట్యాగ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మనం క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో అక్కడ చూడండి, డివ్ అనే ట్యాగ్ యూజ్ చేసాము. సో ట్యాగ్లో ఓపెనింగ్ ట్యాగ్లో మనం క్లాస్ అనే ఆబ్జెక్ట్ని తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ మనం క్లాస్ ఈక్వల్ టు క్లాస్ నేమ్ అనే ఒక సింటాక్స్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. సో క్లాస్ నేమ్ వచ్చేసి మనం ఎప్పుడు కూడా డబుల్ కోట్స్లో మెన్షన్ చేయాలి. అండ్ రిమైనింగ్ ఏదైతే సెక్షన్ ఆఫ్ కంటెంట్ ఉంటుందో అది మొత్తం ఈ మిడిల్ ఆఫ్ ద ట్యాగ్స్లోనే రాస్తూ ఉంటాము. నెక్స్ట్ ట్యాగ్ అనేది క్లోజ్ చేస్తూ ఉంటాము. ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. సో ఎగ్జాంపుల్ ఫర్ డివ్ ట్యాగ్. సో ఫస్ట్ HTML ఓపెనింగ్ ట్యాగ్ అనమాట, విచ్ ఇస్ రూట్ ఎలిమెంట్. నెక్స్ట్ హెడ్ సెక్షన్. సో హెడ్ సెక్షన్లో నేను టైటిల్ని మెన్షన్ చేస్తాను. సో డివిజన్ గురించి రాస్తున్నాం కాబట్టి డివిజన్ అని తీసుకున్నాను అనమాట టైటిల్. డివ్ అండ్ స్పాన్ ట్యాగ్స్లో మనం కొత్త ఎలిమెంట్స్ని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇక్కడ మెయిన్ ఎలిమెంట్ వచ్చేసి స్టైల్ అనే ట్యాగ్ని యూజ్ చేస్తూ ఉంటాము. ఈ స్టైల్ ట్యాగ్ యూజ్ చేసి మనం కంటెంట్ని స్టైల్ చేస్తూ ఉంటాము. సో ఈ స్టైల్ ట్యాగ్ మనం హెడ్ సెక్షన్లో అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే బాడీ సెక్షన్లో కూడా యూజ్ చేయొచ్చు. సో నేను ఇక్కడ హెడ్ సెక్షన్లో మెన్షన్ చేశాను. స్టైల్ ఎలిమెంట్కి సో ఇక్కడ ఓపెనింగ్ ట్యాగ్ ఉంటుంది, అలాగే క్లోజింగ్ ట్యాగ్ కూడా ఉంటుంది అనమాట. ఓపెనింగ్ ట్యాగ్లో నేను టైప్ అనే ఇంకో అట్రిబ్యూట్ తీసుకొని, సో ఇక్కడ చూసారా టైప్ వాల్యూ అనేది నేను టెక్స్ట్ ఆర్ CSS అని మెన్షన్ చేశాను. అంటే టెక్స్ట్ కానీ లేదంటే CSS స్టైలింగ్ కానీ ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. సో డెఫినెట్లీ మనం టైప్ టెక్స్ట్ ఆర్ CSS అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ ఇక్కడ క్లాస్ నేమ్ మెన్షన్ చేయాలి. సో క్లాస్ నేమ్ ఇక్కడ నేను .abc అని మెన్షన్ చేశాను. క్లాస్ నేమ్ని మనం తర్వాత డివ్ ట్యాగ్లో యూజ్ చేస్తూ ఉంటాము. క్లాస్ నేమ్ మనం ఏదైనా తీసుకోవచ్చు. సో నేను ఎగ్జాంపుల్గా మీకు చూపించడానికి ABC అని ఈజీగా మెన్షన్ చేశాను. అండ్ దెన్ కర్లీ బ్రేసెస్ అనేవి యూజ్ చేయాల్సి ఉంటుంది.
నెక్స్ట్ మనం వెబ్ పేజ్లో కంటెంట్ని ఏ విధంగా స్టైల్ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన అట్రిబ్యూట్స్ అన్నీ కూడా మనం ఈ స్టైల్ ట్యాగ్లోనే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసారా, నేను ఎలైన్ అలాగే కలర్ అనే అట్రిబ్యూట్స్ యూస్ చేశాను. నాకు టెక్స్ట్ కంటెంట్ అనేది వెబ్ పేజ్ మిడిల్లో కావాలి కాబట్టి సెంటర్ అని మెన్షన్ చేశాను. సో అలాగే కలర్, సో ఇక్కడ నాకు కలర్ అనేది టెక్స్ట్ కలర్ రెడ్గా కావాలి కాబట్టి రెడ్ అని కలర్ మెన్షన్ చేశాను. మీకు నచ్చిన కలర్ మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ కర్లీ బ్రేసెస్ని క్లోజ్ చేసి అలాగే స్టైల్ ట్యాగ్ని కూడా క్లోజ్ చేశాను. సో అలాగే హెడ్ సెక్షన్ కూడా క్లోజ్ చేసాము. నెక్స్ట్ బాడీ సెక్షన్, బాడీ ట్యాగ్ అనేది యూస్ చేసి, సో ఇక్కడ మనం డివ్ ట్యాగ్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది బాడీ సెక్షన్లో. డివ్ ఓపెనింగ్ ట్యాగ్లో, సో ఇక్కడ సింటాక్స్ అబ్జర్వ్ చేసాం కదా మనం, స్టార్టింగ్ క్లాస్ అండ్ క్లాస్ నేమ్ ఉంటుంది కదా. సో ఇక్కడ క్లాస్ కీవర్డ్ యూస్ చేసి క్లాస్ నేమ్ వచ్చేసి మనం స్టార్టింగ్లో మెన్షన్ చేసాం కదా .abc అని. సో ఇక్కడ ఆ క్లాస్ నేమ్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ హెడ్డింగ్ ట్యాగ్ అనేది యూస్ చేశాను. సో ఇక్కడ హెడ్డింగ్ ట్యాగ్లో మై ఫస్ట్ డివిజన్ అనే టెక్స్ట్ని మెన్షన్ చేశాను. సో అలాగే నెక్స్ట్ పారాగ్రాఫ్ పీ ట్యాగ్ యూస్ చేసి దిస్ ఈస్ ఏ పారాగ్రాఫ్ ఇన్సైడ్ డివ్ ట్యాగ్ అని మెన్షన్ చేశాను అనమాట. అంటే డివ్ ట్యాగ్లో ఉంది కాబట్టి సో ఇన్సైడ్ డివ్ ట్యాగ్ అని మెన్షన్ చేశాను. మీరు టెక్స్ట్ ఏదైనా మెన్షన్ చేయొచ్చు, అది మీ ఇష్టం. ఓపెనింగ్ ట్యాగ్స్ అలాగే క్లోజింగ్ ట్యాగ్స్ మంచిగా అబ్జర్వ్ చేసుకొని మెన్షన్ చేయండి, అస్సలు మిస్ చేయొద్దు. దెన్ డివ్ ట్యాగ్ని క్లోజ్ చేశాను. అలాగే ఎనదర్ డివ్ ట్యాగ్ని కూడా యూస్ చేయొచ్చు అనమాట మనం సెక్షన్స్ని మెన్షన్ చేయడానికి. సో ఇక్కడ కూడా సేమ్ హెడ్ సెక్షన్ యూస్ చేసి మై సెకండ్ డివిజన్. సో ఇక్కడ పారాగ్రాఫ్లో దిస్ ఈస్ ఎనదర్ సెక్షన్ ఆఫ్ వెబ్ పేజ్ అని మెన్షన్ చేశాను. సేమ్ అగైన్ డివ్ ట్యాగ్ని క్లోజ్ చేస్తాను. అలాగే బాడీ ట్యాగ్ అండ్ హెచ్టిఎంఎల్ ట్యాగ్ని కూడా క్లోజ్ చేశాం. అవుట్పుట్ అబ్జర్వ్ చేయండి. సో అవుట్పుట్ మీకు వెబ్ పేజ్లో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో అవి టాస్క్ బార్స్ ఉంటాయి పైన, ఫైల్ నేమ్ అలాగా. మీరు ఫైల్ని హెచ్టిఎంఎల్ ఫైల్ని .htmlతో సేవ్ చేస్తారు కదా, సో అది కూడా మీకు అక్కడ అపియర్ అవుతుంది అనమాట. సో అక్కడ చూసారా 2 పార్ట్స్గా 2 సెక్షన్స్గా వచ్చింది. చూసారా, మనకి కంటెంట్ అనేది 2 పార్ట్స్గా డివిజన్ అయిందనమాట. సో ఇలా డివైడ్ అవ్వడానికి మనం డివ్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాము. చూసారా, ఫస్ట్ వచ్చేసి మై ఫస్ట్ డివిజన్ దిస్ ఈస్ ఏ పారాగ్రాఫ్ ఇన్సైడ్ డివ్ ట్యాగ్ అని ఒక సెక్షన్గా వచ్చింది. అండ్ నెక్స్ట్ మిడిల్లో గ్యాప్ వచ్చింది. చూసారా, సో మిడిల్లో గ్యాప్ వచ్చి అండ్ నెక్స్ట్ ఎనదర్ సెక్షన్ అనేది వచ్చింది. మై సెకండ్ డివిజన్ దిస్ ఈస్ ఎనదర్ సెక్షన్ ఆఫ్ వెబ్ పేజ్ అని. సో ఈ విధంగా కంటెంట్ని, విచ్ మీన్స్ బ్లాక్స్ అంటే పారాగ్రాఫ్స్ అనమాట. సో పారాగ్రాఫ్స్ని డివైడ్ చేయడానికి డివ్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఎగ్జామ్లో మీకు సపరేట్గా రైట్ అబౌట్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అని అడుగుతారు. 5 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్. సో బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ గురించి అడిగినప్పుడు నేను ప్రొవైడ్ చేసిన పాయింట్స్ ఉన్నాయి కదా బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ గురించి, ఆ పాయింట్స్తో పాటు మీరు డివ్ ట్యాగ్ గురించి కూడా రాయాల్సి ఉంటుంది. డివ్ ట్యాగ్తో పాటు మీరు ప్రోగ్రామ్ అండ్ అవుట్పుట్ కూడా రాయాల్సి ఉంటుంది. సో కోడింగ్ అండ్ అవుట్పుట్ రాస్తేనే మీకు ఫుల్ మార్క్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ వన్ ఇన్లైన్ ఎలిమెంట్స్. సో ఇన్లైన్ ఎలిమెంట్స్ ఫ్లో విత్ ఇన్ ద సరౌండింగ్ కంటెంట్. సో ఇక్కడ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ లాగా బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్లో మనకి సెక్షన్ వైజ్ పారాగ్రాఫ్స్ డివైడ్ అవుతాయి కదా, సో ఆ విధంగా ఇన్లైన్ ఎలిమెంట్స్లో డివైడ్ అవ్వదన్నమాట. సేమ్ లైన్లో కంటెంట్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. అండ్ ఇన్లైన్ ఎలిమెంట్స్ కెనాట్ హ్యావ్ హైట్ అండ్ విత్. సో బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్లో హైట్ అండ్ విత్ ఉన్నట్టు ఇన్లైన్ ఎలిమెంట్స్లో హైట్ అండ్ విత్ అనేది ఉండదన్నమాట. అండ్ ఆల్సో ఇట్ ఆక్యుపై ఓన్లీ ద స్పేస్ నీడెడ్ ఫర్ దర్ కంటెంట్. సో ఎంత స్పేస్ అయితే దాని కంటెంట్కి పడుతుందో సో అంత స్పేస్ మాత్రమే ఆక్యుపై చేస్తుంది అనమాట. ఉన్న స్పేస్ అంతా కూడా యూస్ చేసుకోదు. అండ్ ఇట్ డు నాట్ స్టార్ట్ ఆన్ ఏ న్యూ లైన్. కంటెంట్ సపరేట్గా న్యూ లైన్లో ఏం స్టార్ట్ అవ్వదు. సో ఉన్న లైన్లోనే కంటెంట్ ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట కంటిన్యూషన్గా. ఆల్సో కంటైన్స్ అదర్ ఇన్లైన్ ఎలిమెంట్స్ అండ్ టెక్స్ట్. సో అదర్ ఇన్లైన్ ఎలిమెంట్స్ ఉంటాయి, అలాగే టెక్స్ట్ కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ స్పాన్ అనమాట. ఇన్లైన్ ఎలిమెంట్స్కి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ వచ్చేసి స్పాన్ ట్యాగ్. అలాగే ఇక్కడ ఇమేజ్ ట్యాగ్ కానివ్వండి, ఇన్పుట్ ట్యాగ్, లేబుల్, స్ట్రాంగ్, ఇవన్నీ కూడా మీకు అదర్ ఇన్లైన్ ఎలిమెంట్స్ అనమాట. కమ్స్ టు స్పాన్ ట్యాగ్. స్పాన్ ఇస్ ద వన్ ఆఫ్ ద మెయిన్ ఎగ్జాంపుల్ ఫర్ ఇన్లైన్ ఎలిమెంట్స్. సో ఇట్ ఈస్ అన్ ఇన్లైన్ ఎలిమెంట్ కామన్లీ యూజ్డ్ టు స్టైల్ ఆర్ ఫార్మేట్ ఏ పోర్షన్ ఆఫ్ టెక్స్ట్ వితౌట్ క్రియేటింగ్ ఏ న్యూ లైన్. సో డివ్ ట్యాగ్ లాగా న్యూ లైన్ క్రియేట్ చేయకుండా, సో సెక్షన్స్గా డివైడ్ చేయకుండా, సో ఒక పోర్షన్ ఆఫ్ టెక్స్ట్ని ఫార్మేట్ చేయడానికి కానీ స్టైల్ చేయడానికి ఈ స్పాన్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే స్పాన్ ట్యాగ్ ఈస్ యూజ్డ్ టు స్టైల్ ఆర్ హైలైట్ ఏ స్మాల్ పార్ట్ ఆఫ్ ద టెక్స్ట్ విత్ ఇన్ ఏ లైన్. అంటే సేమ్ లైన్లో ఎనీ సమ్ పార్ట్ ఆఫ్ టెక్స్ట్ని స్టైల్ చేయడానికి కూడా ఈ స్పాన్ ట్యాగ్ని యూజ్ చేస్తూ ఉంటారు. సింటాక్స్ అబ్జర్వ్ చేయండి. సో స్పాన్ ట్యాగ్కి సింటాక్స్ సేమ్ డివ్ ట్యాగ్ ఏ విధంగా ఉంటుందో సేమ్ స్పాన్ ట్యాగ్ కూడా సేమ్ అదే ఉంటుంది, సిమిలర్గా సింటాక్స్. సో ఇక్కడ కూడా మనం క్లాస్ని యూజ్ చేస్తాము, అలాగే క్లాస్ నేమ్ని యూజ్ చేస్తూ ఉంటాము. ఎగ్జాంపుల్ ఫర్ స్పాన్ ట్యాగ్. సో ఇక్కడ హెచ్టిఎంఎల్ రూట్ ఎలిమెంట్ యూజ్ చేస్తాము, అలాగే హెడ్ సెక్షన్లో టైటిల్లో స్పాన్ అని మెన్షన్ చేశాను. సెక్షన్లోనే స్టైల్ ట్యాగ్ని యూజ్ చేశాను. టైప్ అనే అట్రిబ్యూట్లో సేమ్ సిమిలర్గా టెక్స్ట్ ఆర్ సిఎస్ఎస్ అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఏబీసీ అని క్లాస్ నేమ్ తీసుకున్నాను, ఇక్కడ డాట్ అనేది మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ కర్లీ బ్రేసెస్లో ఇక్కడ అట్రిబ్యూట్స్ యూజ్ చేశాను. చూడండి, బ్యాక్గ్రౌండ్ అండ్ కలర్ అని 2 అట్రిబ్యూట్స్ అనేవి యూజ్ చేశాను. సో టెక్స్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ పింక్ కలర్లో రావాలి, అలాగే టెక్స్ట్ అనేది బ్లూ కలర్లో రావాలని మెన్షన్ చేశాను.
దెన్ ఇక్కడ స్టైల్ ట్యాగ్ని క్లోజ్ చేశాను, అలాగే హెడ్ ట్యాగ్ని కూడా క్లోజ్ చేశాను. నెక్స్ట్ బాడీ ట్యాగ్ని ఓపెన్ చేసి సో బాడీ ట్యాగ్లో పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది యూస్ చేశాను చూసారా. సో ఈ పారాగ్రాఫ్ ట్యాగ్లో ఎయిమ్ స్పార్క్ ఈజ్ ఇన్ అని ఒక టెక్స్ట్ అనేది మెన్షన్ చేశాను. సో ఈ టెక్స్ట్లో మనం స్పాన్ ట్యాగ్ని యూస్ చేసాము. సో స్పాన్ ట్యాగ్ని యూస్ చేసి సో ఇక్కడ మనం క్లాస్ అండ్ క్లాస్ నేమ్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో క్లాస్ నేమ్ పైన ఆల్రెడీ మనం స్టైల్ ట్యాగ్లో మెన్షన్ చేస్తాం కాబట్టి ఏబీసీ అని, సో అదే క్లాస్ నేమ్ని ఇక్కడ యూస్ చేస్తాం. దెన్ స్పాన్ ట్యాగ్లో ఇక్కడ మంగళగిరి అనే టెక్స్ట్ని మెన్షన్ చేశాను చూసారా. నెక్స్ట్ స్పాన్ ట్యాగ్ అనేది క్లోజ్ చేశాను, అలాగే పారాగ్రాఫ్ ట్యాగ్ క్లోజ్ చేసాము, బాడీ ట్యాగ్ క్లోజ్ చేసాము, అండ్ అగైన్ హెచ్టిఎంఎల్ ట్యాగ్ని క్లోజ్ చేసాం. అవుట్పుట్ అబ్జర్వ్ చేయండి. సో అవుట్పుట్లో మీకు ఈ విధంగా ఉంటుంది వెబ్ పేజ్ అనేది. సో చూసారా మనకి టెక్స్ట్ అనేది ఏమొచ్చింది, ఎయిమ్ స్పార్క్ అని నేను పారాగ్రాఫ్లో మెన్షన్ చేశాను. సో అది ఒక లైన్గా వచ్చింది టెక్స్ట్. సో ఎయిమ్ స్పార్క్ ఈజ్ ఇన్ అండ్ మంగళగిరి అనేది నేను స్పాన్ ట్యాగ్లో మెన్షన్ చేశాను. సో ఆ స్పాన్ ట్యాగ్ అనేది నెక్స్ట్లో కంటిన్యూ అయిపోయింది చూసారా. సేమ్ లైన్లో ఈ విధంగా కంటిన్యూ అవ్వడానికి, అలాగే సో మనకి సపరేట్గా ఓన్లీ మంగళగిరికి మాత్రమే బ్యాక్గ్రౌండ్ కలర్ బీజీ కలర్ అనేది పింక్ అప్లై చేసాం చూసారా. సో ఈ విధంగా సపరేట్గా ఒక పార్ట్ ఆఫ్ టెక్స్ట్కి మాత్రమే స్టైలింగ్ అప్లై చేయడానికి ఈ స్పాన్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఎగ్జామ్లో మీకు బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అలాగే ఇన్లైన్ ఎలిమెంట్స్ 5 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్. సపరేట్గా అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అని సపరేట్గా 5 మార్క్స్కి అడిగినప్పుడు బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ గురించి అలాగే ఎగ్జాంపుల్గా మీరు డివ్ ట్యాగ్ గురించి రాస్తారు. సో డివ్ ట్యాగ్ రాసినప్పుడు సేమ్ మీరు ఎగ్జాంపుల్ కోడింగ్ అలాగే ప్రోగ్రామ్ అవుట్పుట్ కూడా రాయాల్సి ఉంటుంది. అలాగే ఇన్లైన్ ఎలిమెంట్స్ గురించి అడిగినప్పుడు ఇన్లైన్ ఎలిమెంట్స్ గురించి అలాగే ఎగ్జాంపుల్గా స్పాన్ ట్యాగ్ గురించి రాయాల్సి ఉంటుంది. సో స్పాన్ ట్యాగ్లో కూడా మీరు ఎగ్జాంపుల్ కోడింగ్ అండ్ అవుట్పుట్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా నేను ప్రొవైడ్ చేసిన నోట్స్ కనుక మీరు ఎగ్జామ్లో రాసినట్లయితే డెఫినెట్గా మీకు మంచి మార్క్స్ అనేవి వస్తాయి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.